గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం మంచి ఎక్స్ప్రెషన్ ఒకటి నేర్చుకుందాం. అదేంటి అంటే క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే పాలు ఒలిగిపోయినాయి, దాన్ని అది చూసి ఏడుస్తూ ఉంటారనమాట. ఒలిగిపోయిన పాలను చూసి ఏడుస్తూ ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే జరిగిపోయిన పనుల గురించి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడో ఏదో జరిగింది, ఇట్లా తప్పు చేశాను, లేకపోతే నాకు ఇంత నష్టం వచ్చింది అని చెప్పి బాధపడటాన్ని ఏమంటారంటే క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్పి అంటారు. దేర్ ఈజ్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. జరిగిపోయిన దాని గురించి బాధపడితే ఉపయోగం లేదు. కొంతమంది ఎప్పుడు జరిగిపోయింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఆ విధంగా చేశాడని చెప్పి బాధపడతారు. దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పడాన్ని క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్పి అంటాం అనమాట. రైట్. కాబట్టి దేర్ ఈజ్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్పి మనం వాడతాం. గుడ్ డే టు యూ ఆల్.